హాయ్ ఫ్రెండ్స్, నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నా అండి. దానికోసం గుత్తి వంకాయలు కొన్ని తీసుకున్నాను. ఇవి క్లీన్ చేసుకున్నానండి. ఫస్ట్ క్లీన్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుంటాను. కట్ చేసుకొని కొన్ని ఉల్లిపాయలు తీసుకున్నా అండి. ఇలా బ్లెండర్లో చిన్న ముక్కలుగా చేసేసుకుంటాను. మసాలా కోసం కొంచెం మసాలాలు తీసుకున్నాను. హోల్ గరం మసాలా, కొంచెం ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా చేసుకున్నాను. నువ్వులండి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం తీసుకున్నాను. ధనియాలు కొంచెం, జీలకర్ర కొంచెం తీసుకుందామండి. కడాయి పెట్టుకున్నాను స్టవ్ మీద. నువ్వులు ఫ్రై చేసుకుందామండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందామండి. ఈ లోపల నేను ఉల్లిపాయలు బ్లెండ్ చేసుకొని వస్తాను. ఇదిగోండి, ఈ విధంగా చేసుకోవాలి. వంకాయలు కట్ చేసుకుంటున్నా అండి. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. 4 ముక్కలు వాటర్లో వేసేసుకుందాం. అన్నీ ఈ విధంగా కట్ చేసుకుందామండి. మధ్య మధ్యలో నువ్వులు కలుపుతూ ఉండాలండి. హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవ్వవు. ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయలను కట్ చేసుకున్నానండి. కాసేపు సాల్ట్ వాటర్లో పెట్టుకోవాలి. సాల్ట్ వాటర్లో పెట్టడం వల్ల వంకాయ నల్లగా అవ్వదండి, ఇలాగే ఉంటుంది. ఈ లోపల నువ్వులు ఫ్రై అయిపోయి తీసేసుకుందాం పక్కకి. ధనియాలు కొంచెం వేసుకుందాం, జీలకర్ర కొంచెం, ఫ్రై అయిపోయి పక్కకు తీసేసుకుందాం. హోల్ గరం మసాలా, ఎండు కొబ్బరి ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయండి, తీసేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆవాలు వేసుకుందాం. కొంచెం జీలకర్ర, కొంచెం సాజీర వేసుకుందాం. ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఫ్రై చేసుకుందామండి బాగా. కొంచెం హైలో పెట్టుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. తొందరగా ఫ్రై అవుతుంది ఆనియన్. మిరపకాయలు వేసేసుకుందాం. ఇలా స్లైసెస్ కట్ చేసుకొని. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి. ఒక 2 నిమిషాలు అయితే చాలు, ఫ్రై అయిపోతుంది. వంకాయలు వేసేసుకుందామండి. కొంచెం పసుపు వేసుకుందాం. సాల్ట్ కొంచెం వేసుకుందాం. ఉల్లిపాయలతో పాటు వంకాయలు బాగా మగ్గాలని సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాం. వంకాయ మగ్గే లోపల పౌడర్ చేసుకుందామండి. నా దగ్గర ఫ్రై చేసిన పల్లీలు ఉన్నాయి, కొంచెం యాడ్ చేసుకుంటున్నా. ఇదిగోండి, ఈ విధంగా చేసుకోవాలి. పక్కన పెట్టేసుకుందాం. నాకు ఒక 15 నిమిషాలు పట్టిందండి ఇలా ఫ్రై చేసుకోవడానికి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను. టమాటా వేసుకుందామండి. ఒక 2 చిన్నగా కట్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. అయిపోయిందండి, టమాటా మగ్గిపోయింది. కారం వేసేసుకుంటున్నాను. పౌడర్ ఇందులో వేసేసుకుందామండి. మొత్తం కలిపేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొత్తిమీర వేసుకుందామండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాం.
ఒకసారి చూసుకుందామండి. కొంచెం మసాలా పౌడర్ వేసుకుందాం. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. గుత్తి వంకాయ కూర ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. వెజ్ పులావ్ ఇంకా చపాతీ రైస్తో చాలా బాగుంటుందండి. నాకైతే వైట్ రైస్తో తినడం అంటే చాలా ఇష్టం, అందుకే నేను వైట్ రైస్తో ట్రై చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉందండి, మీకు నచ్చుతుంది చాలా. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.